థ్యాంక్స్, మాకు ఇంత మంచిగా అన్నీ ఇస్తున్నారు. ఇంతకని మాకేం కావాలి, అంతే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం. ఏ స్కూల్ చదువుతున్నామ్మా? కేడిపిఎం హై స్కూల్, టి భవానీ. భవానీ, ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. పడ్డాయి. మన్నీకి, నాకు, మా తమ్ముడికి పడ్డాయి. ఎంత పడ్డాయి? 39,000. 39,000. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా? లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి, ఇప్పుడు కూడా పడ్డాయి. చాలా హ్యాపీగా ఉన్నాం. మరి స్కూల్లో బుక్స్, యూనిఫామ్ అన్ని ఇచ్చారా? అన్ని ఇస్తాగా చదివిస్తున్నారు కూడా. బాగుందా మరి? బాగుంది. ఇక్కడ నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ అని చెప్పి. హ్యాపీ మరి? హ్యాపీ. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి సార్. ముగ్గురికి పడ్డాయి సార్. ముగ్గురు పడ్డాయా? ఎవరెవరికి? నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి పడ్డాయి సార్. ముగ్గురికి పడ్డాయి. పడ్డాయి సార్. హ్యాపీనా? హ్యాపీ సార్. బాగా చదువుకుంటున్నాం సార్. లోకేష్ గారికి థ్యాంక్ యూ. అన్నీ ఇచ్చారు సార్, బుక్స్, షూ అన్నీ ఇచ్చారు, యూనిఫామ్. అందుకే సార్ థ్యాంక్ యూ సార్. అంతా బాగుంది. బాగుంది సార్. బాగా చెప్తున్నారు స్కూల్లో? బాగానే చెప్తున్నారు సార్. ఫుడ్ అది బాగుందా? బాగుంది సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి సార్. ఎవరెవరికి పడ్డాయి? నాకు, మా అక్కకి, మా తమ్ముడికి. ఓకే, బాగా చెప్తున్నారు స్కూల్లో? బాగానే చెప్తున్నారు సార్. ఓకే, మీ అమ్మ ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరు చెప్పారు నీకు డబ్బులు పడ్డాయని? మా మమ్మీ. మీ మమ్మీ చెప్పారు. స్కూల్లో మీకు బుక్స్, యూనిఫామ్ అన్ని ఇచ్చారా? ఇచ్చారు సార్. బాగుందా మరి? ఎస్ సార్. డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th చదువుతున్నావు. ఎంతమందికి పడ్డాయి మీ ఇంట్లో? ముగ్గురికి, మన్నీకి, నాకు, మా తమ్ముడికి 39,000 పడ్డాయి. లాస్ట్ ఇయర్ పడ్డాయా? పడ్డాయి. ఎలా ఫీల్ అవుతున్నారు మీ మమ్మీ డాడీ? పర్లే, హ్యాపీగా ఉన్నారు. మరి మీకు బుక్స్, యూనిఫామ్ అన్ని ఇచ్చారా? ఫ్రీగా యూనిఫామ్, బుక్స్, టెక్స్ట్ బుక్లు, నోట్స్లు అన్ని ఫ్రీగా ఇచ్చారు. బ్యాగ్ అన్ని. మరి స్కూల్లో బాగా చెప్తున్నారా టీచర్? బాగా చెప్తున్నారు. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th A సెక్షన్. ఎవరెవరికి పడ్డాయి? అక్కకి, నాకు, తమ్ముడికి పడ్డాయి. 39,000 పడ్డాయి. లాస్ట్ ఇయర్ పడ్డాయా? పడ్డాయి. డబ్బులు పడ్డాయని ఎవరు చెప్పారు మీకు? మమ్మీ చెప్పింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీ అమ్మ నాన్న డబ్బులు పడ్డాయి కదా? చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఉంది. మరి స్కూల్లో టీచర్స్ ఎలా చెప్తున్నారు మీకు? చాలా బాగా చెప్తున్నారు. యూనిఫామ్స్ అన్ని ఇచ్చారు ఫ్రీగా. లోకేష్ గారికి థ్యాంక్ యూ. హ్యాపీగానే ఉంది. స్కూల్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? లేదు, అంతా బాగానే ఉంది. కొందరు డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఎంతమందికి పడ్డాయి? ముగ్గురికి పడ్డాయి సార్. నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి. వాళ్ళు ఏం చదువుతున్నారు? మా చెల్లి 7th సార్, మా తమ్ముడు ఇప్పుడు 5th క్లాస్ చదువుతుంది సార్. డబ్బులు పడ్డాయి కదా, మీ అమ్మ నాన్న ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్కూల్ అంతా బాగుందా మరి? బాగుంది సార్. బాగా చెప్తున్నారా మీకు? చాలా బాగా చెప్పారు. బుక్స్, యూనిఫామ్స్ ఇచ్చారా? బుక్స్, యూనిఫామ్స్ అన్ని ఇచ్చారు సార్. మరి లోకేష్ గారికి ఏం చెప్తావు? థ్యాంక్ యూ సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. బుక్స్, యూనిఫామ్ అన్ని ఇచ్చారా మీకు? ఇచ్చారు. మరి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా, ఎవరెవరికి పడ్డాయి? మా అక్కకి, మా చెల్లికి, నాకు. ముగ్గురికి ఎంత పడింది? 39,000. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా? మరి ఎలా అనిపిస్తుంది? నాకు హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుందా? మరి అమ్మ నాన్న ఏమనుకుంటున్నారు డబ్బులు పడ్డాయి కదా? థ్యాంక్ యూ అంటున్నా. స్కూల్ బాగా చేస్తున్నారు అంటున్నారా? ఓకే, నీకేమనిపిస్తుంది? స్కూల్లోని మీ టీచర్స్ అన్ని బాగా చెప్తున్నారా మీకు? బాగా చెప్తారు. బుక్స్, యూనిఫామ్ అన్ని ఇచ్చారా? ఇచ్చారా? ఓకే, హ్యాపీనా మరి? మా అక్కకి, మా తమ్ముడికి పడ్డాయి సార్. హ్యాపీనా మరి? చాలా హ్యాపీ సార్. మరి అమ్మాలు ఏమంటున్నారు? పడ్డాయి కదా? పడ్డాయి సార్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ పడ్డాయా? లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి సార్. హ్యాపీనా మరి? చాలా హ్యాపీ సార్. అమ్మాలో స్కూల్లోని అన్ని మీకు యూనిఫామ్, బుక్స్ అన్ని యూనిఫామ్, బుక్స్, షూస్, ఎడ్యుకేషన్ లో చాలా బాగుంది సార్ స్కూల్. హ్యాపీగానే ఉంది. చాలా హ్యాపీ సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి సార్. ఎంత పడింది? ముగ్గురికి 39,000 పడింది. ఎవరెవరికి పడింది? అక్కకి, తమ్ముడికి, నాకు పడింది సార్. మరి హ్యాపీయేనా? చాలా హ్యాపీ సార్. మరి మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏరి మీరు ముగ్గురు అంటే ఎవరెవరికి? అక్కకి, నాకు, తమ్ముడికి సార్. నీకు తమ్ముడికి పడింది. ఏం చదువుతున్నారు వాళ్ళు? తమ్ముడు 3rd క్లాస్ సార్. అక్క 8th క్లాస్ సార్. నేను 7th సార్. స్కూల్లో అంతా బాగుందా మరి? చాలా బాగుంది సార్. మరి అన్ని
బుక్స్ యూనిఫామ్ అన్ని ఇచ్చారా? ఇచ్చారు సార్. బాగున్నాయి మరి? బాగున్నాయి సార్, చాలా క్వాలిటీగానే ఉన్నాయా? క్వాలిటీగానే ఉన్నాయి. భోజనం అది బాగా పెడుతున్నారా? బాగా పెడుతున్నారు సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి ఎంతమందికి పడ్డాయి? ముగ్గురికి, ఎవరెవరికి పడ్డాయి? మా చెల్లికి, మా తమ్ముడికి, నాకు ముగ్గురికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. పడ్డాయి. ఎంత పడింది? 39,000. ఏం చదువుతున్నారు మీ తమ్ముడు మీ చెల్లి? చెల్లి ఏమో 8th, మా తమ్ముడు 6th, నేను 10th. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ స్కూల్లో అంత బాగుందా మరి? బాగుంది. అంటే 10th క్లాస్ కదా, ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నారు స్కూల్లో? బాగా చెప్తున్నారు, ఇంట్రెస్ట్గా టీచర్స్ స్టడీ అవర్స్ అన్ని ఎగ్జామ్స్ బాగా చెప్తారు. బాగా చెప్తున్నారు. యూనిఫామ్ బుక్స్ అన్ని ఇచ్చారా? అన్ని ఫ్రీగానే ఇచ్చారు. హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా ఉంది. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్తాను. ఏ స్కూల్ చదువుతున్నామ్మా? కేడిపిఎం హై స్కూల్, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎవరెవరికి పడ్డాయి? నాకు చెల్లికి ఎంత పడింది? 26,000. అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగానే ఉందా మరి? స్కూల్లో అంత బాగుందా మరి? చాలా బాగుంది. బాగా చెప్తున్నారా? చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, నేర్చుకోవచ్చు. మరి 10th క్లాస్ కదా, ఎలా కేర్ తీసుకుంటున్నారు స్కూల్లో? చాలా బాగా కేర్ చేస్తున్నారు, అందరినీ బాగా చదివిస్తున్నారు. హ్యాపీ హ్యాపీ. మరి బుక్స్ యూనిఫామ్స్ అన్ని అన్నీ ఇచ్చారు. ఏం చేస్తారు మా మదర్ ఫాదర్? మదర్ హౌస్ అదే ఇల్లు పనులు చేస్తూ ఉంటుంది, నాన్న మేస్త్రి పని చేస్తారు. ఓకే. ఈ డబ్బులు పడగానే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కష్టాలన్నీ కొంచెం తగ్గాయని కొంచెం ఫీల్ అయ్యారు. మరి ఆ డబ్బులు దేనికి వాడతారంట? ఏమైనా అప్పులు అవి ఉంటే అవి తీర్చుకుంటూ అవన్నీ చేస్తానని చెప్పారు. కేడిపిఎం హై స్కూల్, ఎట్లా చదువుతున్నావు? 10th క్లాస్. ఎలా అనిపిస్తుంది మీకు? బుక్స్ యూనిఫామ్ అన్ని ఇచ్చారా? ఇచ్చారు, మంచిగా. మీకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎవరెవరికి పడింది? మా అక్కకి నాకు 26,000. 26,000. లాస్ట్ ఇయర్ పడిందా? పడింది. ఓకే. అంటే ఇప్పుడు మదర్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు? డబ్బులు పడ్డాయి కదా. చాలా హ్యాపీ, బాగానే ఫీల్ అయ్యారు. ఏం చేస్తారు మదర్ ఫాదర్? నాన్న కార్ డ్రైవర్ చేస్తున్నారు, మా అమ్మ ఏమో పని చేస్తారు, నార్మల్ టిఫిన్ షాప్. డబ్బులు పడ్డాయి కదా, ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? పర్లేదు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఏం చేస్తారా డబ్బులు? నార్మల్గా అన్నిటికీ ఖర్చు పెడతాను. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? మీకు బుక్స్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, మంచి భోజనం పెడుతున్నారు, ఇంత బాగా చేస్తున్నారు కదా, ఏం చెప్తారు నారా లోకేష్ గారు? థ్యాంక్స్, మాకు ఇంత మంచిగా అన్నీ ఇస్తున్నారు, ఇంతకని మాకేం కావాలి, ఇంతే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం. 10th క్లాస్ కదా, స్కూల్లో కేరింగ్ ఎలా తీసుకుంటున్నారు? చాలా బాగా తీసుకుంటాం, టీచర్స్ అందరూ చాలా బాగా క్లాస్ చెప్తారు, అందరూ బాగా చెప్తారు, మేము బాగా చదువుకుంటాము. నీ పేరేంటి? వెన్నెల. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎవరెవరికి పడ్డాయి? తమ్ముడికి, నాకు పడ్డాయి. తమ్ముడు ఏ క్లాస్ చదువుతున్నారు? 6th, 7th చదువుతున్నాడు. నువ్వు? నేను 9th. 9th. డబ్బులు పడ్డాయి కదా, ఎలా అనిపించింది? హ్యాపీగానే అనిపించింది. హ్యాపీ అనిపించిందా? మరి ఎలా పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఏం చేస్తారు పేరెంట్స్? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ కార్ డ్రైవర్ చేసుకుంటారు. మీకు స్కూల్లో బుక్స్ యూనిఫామ్ అన్నీ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే అనిపిస్తుంది, ఫ్రీగా చదువులు అన్ని బాగానే స్కూల్లో బాగా చెప్తున్నారు మరి? బాగానే చెప్తున్నారు. అన్ని సబ్జెక్టులకి వస్తారా టీచర్స్? వస్తారు. నారా లోకేష్ గారికి ఏం చెప్తాం మరి? థ్యాంక్ యూ అని చెప్తాను. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్, 9th C సెక్షన్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఒకరికే పడ్డాయి, ఇంకా పడతాయి. లాస్ట్ ఇయర్ పడ్డాయా? పడ్డాయి. హ్యాపీనా మరి? ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. మమ్మీ డాడీ ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా. బాగా చదువుకుంటున్నాం మరి? బాగా చెప్తున్నారు స్కూల్? సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంతమంది పడ్డాయి? ఇద్దరికి. ఇద్దరికి పడ్డాయి. ఎవరెవరికి? మా తమ్ముడికి, నాకు. ఓకే. మీ తమ్ముడు ఏ క్లాస్, నువ్వు ఏ క్లాస్? 3rd క్లాస్, నేను 7th క్లాస్. అవునా? ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తారు? ఇంట్లో పనులు చేస్తారు, మా నాన్నేమో రైతు పని చేస్తారు. హ్యాపీనా మరి? హ్యాపీ. ఎలా ఫీల్ అయ్యారు అమ్మ నాన్న? మంచిగా ఫీల్ నీట్గా. బాగా చదువుతున్నారా స్కూల్లో మీ తమ్ముడు నువ్వు? బాగానే చెప్తున్నారా టీచర్స్? చెప్తున్నాను. మరి బుక్స్ యూనిఫామ్ అన్ని ఇచ్చారా? ఫ్రీగానే ఇస్తున్నారు. తల్లికి వందనం ఇచ్చారు, విద్యామిత్ర కిట్స్ ఇచ్చారు, కాబట్టి మా అందరం తరపున